ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. ఇది మొదలుకొని నీ పట్ల దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. నీకున్నటువంటి ఆశను నెరవేర్చటానికి సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆసక్తిగా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీకున్నటువంటి కష్టాలు తీసివేసి, నీకున్నటువంటి సమస్యల్లో నుంచి నీకు విడుదల కలిగించి, నీవేదైతే ఆశపడుతున్నావో, ఏదైతే కావాలని కోరుకుంటున్నావో, అది ఉద్యోగమైనా కానీ, వివాహమైనా కానీ, లేదు ఎగ్జామ్స్ అయినా కానీ, ఆరోగ్య సమస్యలైనా కానీ, ఇట్లాగా నీ ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు కానీ, లేదు నీకు ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావేమో కానీ, ఇలా ఈ విధముగా అది ఏదైనప్పటికీ నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, ఆశపడినటువంటి నీ ప్రాణమును దేవుడు తృప్తిపరచి ఉన్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి, నీ ఆలోచన యావత్తును సఫలపరిచి, ఆ యొక్క కోరికను ఈరోజు నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆసక్తి అనంటే చుట్టుపక్కల ఎన్ని ఉన్నా సరే అది నీపైనే కాన్సన్ట్రేషన్ చేయటం అనేది. అయితే అటువంటి ఆసక్తి దేవుడు నీ పైన కనపరిచాడు, నిన్ను కనికరించాడు, కృప చూపించాడు. ఈ దినమున దేవా, నేను పాపిని, ఒక్కసారి నన్ను కరుణించవా, ఒక్క అవకాశం తండ్రి, ఇంకొక అవకాశం నాకు ఇచ్చి చూడవా, నేను ఇప్పటి వరకు చేసినటువంటి తప్పులన్నిటినీ విడిచిపెడతాను, ఇప్పటి నుంచైనా నేను కనీసం ఇప్పటి నుంచైనా ఈ క్షణం నుంచి నీ బిడ్డగా నేను జీవిస్తాను అని దేవుని దగ్గర ఒక్కసారి వాగ్దానం చేసి చూడు. ఒక్కసారి దేవుని అడిగి చూడు, ఆయన పాదములు పట్టుకొని అడిగి చూడు. దేవుడు ఈ దినమున నీతో చెప్తున్న మాట, ఆ శక్తిగా నీకున్నటువంటి కోరికను దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత గాన ప్రతిగానముల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వేలాది వందనములు తండ్రి. స్తుతి స్తోత్రములు రాజా. ఇచ్చినటువంటి యొక్క వాగ్దానమును నెరవేర్చినందుకై, నేను నెరవేర్చబోతున్నందుకై మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు యేసయ్యా. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. విన్నటువంటి ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు ఫలింప చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఏదైతే ఆశ కలిగి ఉన్నారో యేసయ్యా, ఈ దినమున మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో తండ్రి, నైనా అడుగుతున్నటువంటి నాయన తండ్రి కోరికను మీరు సిద్ధింప చేయవా తండ్రి, సఫలపరచండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా తండ్రి. నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. ఆ నశించిపోతున్న వారికి చీకటి జీవితంలో నుంచి వెలుగు జీవితాన్ని వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో వారి గర్భాలను తెరవండి దేవా. వారి పూర్వీకులు ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేసి, ఆ యొక్క శాపాన్ని సైతము దేవా ఆశీర్వాదముగా వారి కుటుంబం పైన మీరు మార్చబోతున్నందుకై మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. కరుణించవా యేసయ్యా, కనికరించవా తండ్రి. మీ సన్నిధిని ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో దేవా, ఈ యొక్క దినమున వారిపైన ఒక్కసారి మీకు అనుదృష్టిని చూపించండి తండ్రి. నేను తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచండి. గర్భాలను ముట్టండి నాయన, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగు చేయండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా తండ్రి. దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా తండ్రి. పరీక్షలకు వెళ్తున్న వారికి మంచి జ్ఞానమును, తెలివి అందించి ఆ యొక్క పరీక్షలలో మంచి విజయాన్ని, జ్ఞానంతో వారు పొందుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇల్లు కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్తిగా వారి గృహాలను
నిర్మించుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటూ ఆది నుంచి అంతం వరకు మీరు తోడై నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ దేవా, ఆసక్తి కలిగి ఎంతమంది ఈ దినమున ప్రార్థన చేస్తున్నారో ఆసక్తికి ప్రతిఫలముగా వారి ఆశను మీరు తీర్చబోతున్నందుకై మీకు వేలాది వందనములు చెల్లించుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.